అలా వర్షం పడుతూ ఉంటుంటే ఇది వేడి వేడిగా ఈ స్నాక్స్ చేసి పెట్టండి. అందరూ ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. బయటికెళ్ళి తినక్కర్లేకుండా. ముందుగా స్టవ్ పై మూకుడు పెట్టుకొని 2 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా! 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు. ఇవి సుజీ రవ్వ, పెరి పెరి రింగ్స్ అనమాట అండి. చాలా బావుంటాయి. అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వాటరు మరిగిన తర్వాత ఒక కప్పు సుజి అంటే ఉప్మా రవ్వ అండి. ఉప్మా రవ్వ తీసుకొని ఇలా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఒక కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఈ విధంగా వాటర్ అంతా ఎగిరేంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఉండాలనమాట. చూడండి చక్కగా ఇలా చపాతీ పిండిలో రౌండ్‌గా అయిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి ఈ పిండినైతే సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మరీ వేడిగా ఉండకుండా, మరీ చల్లారకుండానే మనం ఈ రింగ్స్ అయితే చేసేసుకోవాలనమాట. దీనిపైన కొంచెం ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి రింగ్స్ స్మూత్‌గా, నీట్‌గా వస్తాయన్నమాట. ఇలా ఒకసారి చేత్తో ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలి. చపాతీ పిండిలాగా అనమాట. ఇలా రౌండ్‌గా. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని చిన్న బాల్స్‌లా చేసుకొని రింగ్స్ లాగా చేసేసుకోవడమే. ఇవి చూడటానికి నాకైతే తాటుగారెలా అనిపించిందనమాట. ఎందుకంటే ఈ టైంలో ఇప్పుడు తాటుగారెలు వస్తాయి కదా! మన ఛానల్‌లో తాటుగారెలు వీడియో ఉందండి. పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలన్నది నేను ఫుల్ వీడియో చేశాను. ఒకసారి ఛానల్‌లోకి వెళ్లి చెక్ చేయండి. సూపర్‌గా ఉంటుందనమాట. చూడండి చూడటానికైతే ఈ రింగ్స్ నాకు తాటిగారిలా కనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. మా ఆంటీ వాళ్ళకిస్తే అసలు ఎంత బాగున్నాయో రెసిపీ చెప్పు అనేసి అడుగుతున్నారనమాట. చూడండి ఇలా అన్ని ఈ విధంగా రింగ్స్ లాగా చేసేసుకోవాలనమాట. చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. టైం పడతది ఫ్రై అవ్వడానికి. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి ఇవి టేస్టీగా ఉంటాయన్నమాట. లోపల గుల్లగా చాలా బావుంటుంది అసల టేస్ట్ అయితే. లాస్ట్‌లో నేను చెప్పిన మసాలా వేయండి. అసలది వేయకుండా తినకండి. అవి వేస్తేనే చాలా బావుంటుందన్నమాట ఈ స్నాక్స్‌కి. చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్‌లోకైతే తీసేసుకుంటున్నాను. చూసారు కదా! చాలా క్రిస్పీగా ఉన్నాయి. అసలు చాలా బాగున్నాయి. రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి పెరి పెరి మసాలా అంటారు కదా! మనకి కిరాణా షాప్‌లో దొరుకుతుంది. డీమార్ట్‌లో కూడా దొరుకుతుంది. ఈ మసాలా వేసేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకొని ఇప్పుడు తింటే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి. నేనైతే టమాటా సాస్ అయితే తీసుకున్నాను. మీరు దీనికి పెరి పెరి మసాలా వేసుకున్నాను కాబట్టి ఉత్తిగా కూడా తినేయొచ్చు. చాలా బావుంటుంది. కావాలనుకుంటే టమాటా సాస్ కూడా చేసుకొని తినొచ్చనమాట. చూడండి ఇలా విరగదీసి చూస్తే లోపల చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో. ఇప్పుడైతే నేను ఇది టేస్ట్ చేసి చూపిస్తున్నాననమాట మీకు. నేను ఆల్రెడీ టేస్ట్ చేసిన తర్వాతే కదా వీడియో ఎడిటింగ్ చేస్తాను. అందుకే చెప్తున్నా. చాలా 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 టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా కామెంట్స్ పక్కన హైప్ అని ఉంటుంది. హైప్ చేయండి.